నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరి తెలుగుదేశం బీజేపీ మరియు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందని పాత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గూడూరు టీడీపీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని చవటపాలెం, సుందరయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా సునీల్ కుమార్, వరప్రసాద్ పోటీ చేస్తున్నారని, ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడు, యువ నాయకులు పవన్ కళ్యాణ్, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న మోడీ కూటమిగా ఏర్పడిందని తెలిపారు. స్థానికులు నిరంతరం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను ప్రజలు తమ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు బాలకృష్ణ నాయుడు, పేటేటి చంద్రనీల్, పిట్టి నాగరాజు, పెంచలయ్య, సురేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మా సోదరుడు 13వ తారీఖు తెలుగుదేశం పార్టీ వాసి సునీల్ కుమార్ ఖచ్చితంగా ఉండే సమస్యలన్నీ మేము గుర్తించాం. వాసి సునీల్ కుమార్ మే 13వ తారీఖు ప్రాంతంలో 13వ తారీఖు எலெக்ஷன் இதே போலதான் இருந்து டைமா உங்களுக்கு கேஸ்ட் சர்டிஃபிகேட் இல்லை, ரோடு ட்ரெயின் எல்லாமே பண்ணி கொடுக்கலான்னு ஒரு வருஷத்துக்கு அப்புறம் திரும்ப நான் எங்க இருப்பேன் సునీల్ కుమార్ గారికి ఓటేసి గెలిపించండమ్మా. మా నమస్కారం. మా సైకిల్ గుర్తు మీద ఓటేసి మన పాస్ కుమార్ గారిని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి తారీఖు ఎలక్షన్ వస్తుంది. పట్టణ ప్రజలకు, ముఖ్యంగా గాంధీనగర్ ప్రజలకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మా మిత్రపక్షాలైనటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భాజపా నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. అయితే నా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారు రేపు మే 13వ తారీఖు జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి మన ముందుకు వస్తున్నారు. వారి సూచనల మేరకు నేను ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని గాంధీనగర్ అయితేమి, ఇందిరమ్మ ఇళ్ళు అయితేమి, టిట్కో ఇళ్ళు అయితేమి, బేల్దార్ కాలనీ, అడవి కాలనీ, చౌటపాళెం, దివుపాళెం ఈ ప్రాంతాల్లో తిరగమని నాకు నా సోదరుడు సూచనలు ఇవ్వడంతో ఈరోజు నుంచి ఇక్కడ ప్రచారం మొదలుపెట్టే కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మిత్రులందరూ చెప్పినట్లుగా 5 ఏళ్ల క్రితం ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బ్రతుకులు మార్చి చూపిస్తాను, అలాగే కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అందిస్తాను అని ఒక అబద్ధాలు చెప్తూ ఎవరైతే ఒక వ్యక్తి మన ముందరకు వచ్చాడో ఆయన ఈ ఒక్క అవకాశంతోనే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్తులు అంటే మైన్స్ అండ్ మినరల్స్, శాండ్, లిక్కర్ ఇలాగా వాళ్ళ ఏది లాభంగా వాళ్ళ కంటబడితే అవన్నీ అడ్డగోలుగా వారి అనుచరులైనటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి కొల్లగొట్టడం జరిగింది. ఈ విషయాలు మీ అందరికీ తెలుసు. ఇదే రూట్లో ఎన్నో లారీలు గ్రావెలు, మట్టి తోలుకొని పోవడం మీరు అందరూ కూడా చూశారు. ఈ డబ్బులన్నీ న్యాయంగా మనం అంటే ప్రజలకు చెందాల్సినటువంటి ఇది ఉంది. అలా కాకుండా వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తల మనుషులు. అంటే ఆయన చేసే అరాచకమైన వ్యాపారాలకి ఇక్కడ ఉండి మంచి చెడ్డ చూసుకుని అవి కరెక్ట్గా వారికి అందేట్టు చేయడమే వీళ్ళ పని. ఇలాగ తయారైపోయింది. ఎవరైనా ఇదేంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసులు బనాయించడం, ఇలాంటి మనం గత 4 ఏళ్ళుగా చూస్తూ వస్తున్నాం. ఈ అరాచకమైన, అవినీతిమయమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి
చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది, మన ముందర ఉంది. రాబోయే 5 ఏళ్లకి మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని నిర్ణయించుకునేటటువంటి అవకాశం మన ముందర ఉంది. అదేవిధంగా నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ప్రజలకు సూపర్ 6 పథకాలతో, అదే కాకుండా ముఖ్యంగా మరో 17 హామీలతో పక్కాగా మేనిఫెస్టో రూపొందించి మన ముందుకి మరొకసారి తిరిగి వస్తున్నారు. వారు మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్ స్థాయి లీడర్. వారి అనుభవం ముందు ఎవరైనా దేవుడిపే. కాబట్టి వారి సూపర్ 6 పథకాల గురించి కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తర్వాత. అదేవిధంగా ఈరోజు నా సోదరుడు మాజీ శాసనసభ్యుడు, గూడూరు మాజీ శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గం నుంచి మన ముందుకు వస్తున్నారు. వారిని అందరినీ కూడా మీరందరూ కూడా వారిని ప్రేమతో ఆదరించి అభిమానించేటటువంటి వ్యక్తి అని నాకు తెలుసు. కాబట్టి వారికి రాబోయే మే 13వ తారీఖు ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో మా అభిమాన కథానాయకుడు జనసేనాని మా కళ్యాణ్ బాబు, ఆయన మంచి కోసం, రాష్ట్ర ప్రజల మంచి కోసం మరి తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టి కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి తన పవర్ ఏంటో చూపించేదానికి మనందరి ముందరికి వచ్చున్నారు. అలాగే నేషనల్ స్థాయిలో భాజపా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నిబద్ధత, నిజాయితీ భారతదేశ ప్రజలకు తెలిసిందే. ఆయన దేశభక్తుడు, అపారమైన దేశభక్తి ఉంది. ఈరోజు ప్రపంచంలోనే దేశాన్ని 5వ స్థానంలో ఆర్థికంగా నిలబెట్టారు. 5th బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ మంది. 2027 కంతా 3వ స్థానానికి తీసుకొస్తానని మోడీ గారు మనందరికీ కూడా గ్యారంటీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇంత అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు అక్కడ సెంట్రల్లో, అంతే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా మంచిగా ఆలోచించి చక్కని నిర్ణయం తీసుకుని రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయి మీ అందరికీ కూడా. ఒకటి శాసనసభకు సైకిల్ గుర్తు మీద ఓటేసి పాసిన సునీల్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా, ఇంకొకటి కమలం గుర్తు మీద ఓటేసి మరి వరప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే ఎప్పుడు చూసినా మాట తప్పను, మడమ తిప్పను, చెప్తే చేస్తాను అని కథలు చెబుతుంటాడు మన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట తప్పినటువంటి ప్రామిసెస్ ఒక 4-5 ఉదాహరిస్తాను మీకు. ముఖ్యంగా మన రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని మరి వారు మాట ఇవ్వడం జరిగింది పోయిన ఎలక్షన్లలో. మనమే చూసాం. మొదటి సంవత్సరం ఒక 15% బెల్ట్ షాపులు తీశారు. 2వ సంవత్సరం మరి 13% బెల్ట్ షాపులు తీశారు. 3వ సంవత్సరంకి వచ్చేసరికి ఈ సంఖ్య పాతదాంతో కన్నా ఇంకా దాటి డబుల్ ట్రిపుల్ కాదండి 10 రెట్లు మరి షాపులు పెంచి బార్లు కూడా తీసుకొచ్చి మద్యాన్ని విరివిగా అమ్మడం ప్రారంభించారు. మీరే గమనించి ఉంటారు, కరోనాలో ఏది మనకి కూరగాయల షాపులో లేకపోతే పచారీ కొట్టు షాపులో అక్కడికి కూడా వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఉండేటివి. కానీ మందు షాపులు మాత్రం బాగా తెరిచి ఆ టైంలో కూడా వారి లాభాలు పంట పండించుకునే ప్రయత్నం చేసింది మనందరికీ తెలుసు. ఇదే కాదు, బ్యాన్ చేస్తానన్న మద్యాన్ని రాబోయే 5 ఏళ్లకి ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని కార్పొరేషన్గా భావించి మాకు ఒక లోన్ ఇవ్వమని చెప్పి 5 ఏళ్ల ఆదాయాన్ని కూడా కుదవబెట్టేశారు. ఇటువంటి అబద్ధాలు చెప్పే మనిషి మరి ముఖ్యమంత్రి గారు. అలాగే స్పెషల్ స్టేటస్ ఏం చెప్పారండి ఆయన? నాకు కాన 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి కొమ్ములు ఇరిచి మరి మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నారు. మరి ఏం జరిగిందండి? రిజల్ట్ వచ్చిన రోజే ఏం చెప్పారు? అయ్యో, నేను అనుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వంలో 248 స్థానాలు వచ్చుంటే నా 22 కలిపి అప్పుడు నేను స్పెషల్ స్టేటస్ తెచ్చేవాడిని, కానీ ఇప్పుడు అది నేను చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆయన చేతులు ఎత్తేయడం జరిగింది. ఆయన మెడలు వంచడం, కొమ్ములు ఎరవడం సంగతి దేవుడు ఎరుగు. నేరుగా రేణిగుంట ఎయిర్పోర్ట్లోకి పోయారు. మా పెద్ద నరేంద్ర మోడీ గారి ముందు నడుము వంచి మోకాళ్ళు ఉంచి కాళ్ళ మీద పడి మరి సారీ చెప్పారు. అలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. అలాగే ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు నిరుద్యోగులకి. మరి ఆ మాట కూడా తప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సి అంటే
టీచర్లకి, అసిస్టెంట్లకి, పీటీఈలకి, వీళ్ళందరికీ కూడా బీఈడీ చదువుకున్న వాళ్ళకి, అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి దాని ద్వారా దాదాపు 22-23 వేల టీచర్ పోస్టులు, అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ భర్తీ చేస్తానని మాట ఇచ్చి మరి తప్పడం జరిగింది. ఇది కూడా ఆయన తప్పిన దానిలో ఒకటి. అలాగే రైతులకి ఆయన ఇచ్చిన పలు హామీల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ నిల్వ ఉంచుకునేటటువంటి గోడౌన్స్ కూడా కట్టిస్తానని ఆయన మాట చెప్పి దాని సంగతి ఏమైందో కూడా తెలియదు. మరి ఇక్కడ కూడా ఆయన మాట తప్పడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులకి స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు నాదస్వరం వాయించడంలో కానీ లేదు మేళగాళ్ళకైనా కానీ వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ నేర్పిస్తాం. అదేవిధంగా వాళ్ళకి బార్బర్ షాపుల్లో కటింగ్ చేసేదానికి ఆధునిక పద్ధతుల్లో ఏ విధంగా చేయొచ్చు, మీ షాపులు నిర్వహించుకోవచ్చు అనే దాని పట్ల కూడా మేము ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని ఆ మాట కూడా తప్పడం జరిగింది. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్, మరి ఆయన మామూలుగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరో సిపిఎస్ సంగతి చెప్పండి సార్ అంటే అదే ముందులన్నా మేము అధికారంలోకి వచ్చిన వారం రోజులు చేపించేస్తాం, దాని గురించి ఇప్పుడు వద్దన్నాడు. ఆ తర్వాత సకల శాఖ మంత్రి సత్తల్ గారు మీడియా ముందుకు వచ్చి అది అవగాహన లేక కొంచెం తప్పు జరిగింది అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థికి అవగాహన ఉండదా అండి ఏదైనా ఒక విషయం పట్ల? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను కాదని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతుంది. ఆ విషయం తెలుసో తెలియకో మరి ఆ స్థాయి వ్యక్తికి తెలియదని అంటే నమ్మడం ఎలాగో అర్థం కాదు. అది కూడా ఆ హామీ కూడా తప్పారు. అలాగే మడమ తిప్పిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి రైతు భరోసా. ఆయన మనకేం చెప్పారండి, 4 ఏళ్ల పాటు 12,500 రూపాయలు చొప్పున రైతుకు పెట్టుబడి కింద మొత్తం 50,000 రూపాయలు మరి రైతు సోదరులకు అందిస్తానన్నారు. మరి ఆయన ఏం చేశారు, అధికారంలోకి వచ్చి రాగానే మా నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఆయన డైరెక్ట్గా రైతుల అకౌంట్లో వేస్తుంటే దాంతో కలుపుకొని 7,500 ఈయన ఇస్తూ నేను 5 సంవత్సరాల పాటు ఇస్తా అన్నాడు. అంటే 50,000కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు 37,500, 12,500 రూపాయలు ఎగనామం పెట్టాడు రైతులకి. అలాగే అమ్మఒడి 10 ఎలక్షన్లకు ముందు మీకు ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే 15,000 నేను తల్లి అకౌంట్లో వేస్తాను, మీ బిడ్డల్ని బ్రహ్మాండంగా చదివిస్తాను, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదని మాట్లాడడం పలు సందర్భాల్లో మనం అందరం చూసాం. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అమ్మఒడి పథకంలో కేవలం ఒక బిడ్డకు మాత్రమే 15,000 ఇస్తూ, అది కూడా మొదటి సంవత్సరం 15,000 జనవరిలో ఇచ్చి, రెండో సంవత్సరం జనవరిలో 14,000 ఇచ్చి 1,000 రూపాయలు టాయిలెట్స్కి అని చెప్పి, మూడో సంవత్సరం వచ్చేసరికి 13,000 రూపాయలకి తగ్గించడం మనం అందరం కూడా చూసాం. ఈ విధంగా ఈ విషయంలో మడవం తిప్పడమే కాకుండా ఆయన జనవరిలో తల్లుల అకౌంట్లో వేయడం ఉండే దురుద్దేశం చెప్తాను. మామూలుగా జూన్లో అడ్మిషన్ దొరుకుతాయి స్కూల్కి, జనవరిలో ఎందుకు వేశారంటే అందులో కోవిడ్ సమయం. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎంత కష్టపడైనా సరే బాగా చదివించుకోవాలి, అప్పుల పాలైనా సరే మా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించేటువంటి తల్లిదండ్రులు ఒక లిటిల్ ఏంజల్స్, ప్రాస్పరానో లేకపోతే రత్నమో లేకపోతే చైతన్యానో ఇలాంటి మంచి స్కూల్స్లో చేర్పించి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్న తరుణంలో కరెక్ట్గా పండగల సమయంలో ఈ డబ్బులు వేసి అవి పండగలకి ఖర్చు పెట్టుకునే విధంగా చేసి, 2 సంవత్సరాలు కరోనా తర్వాత స్కూల్కి వెళ్తే మరి మీరు ఫీజులు కట్టలేదు, యూనిఫామ్ డబ్బులు కట్టలేదు, కాబట్టి మేము మీ బిడ్డలకి ఆ డబ్బులు కడితే కానీ అడ్మిషన్ ఇవ్వము అని ప్రైవేట్ స్కూల్ యజమాని చెప్తే వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం నిమ్మకు నెత్తినట్టుగా ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అయ్యి డబ్బులు కట్టలేక తమ బిడ్డల్ని మంచి స్కూల్ నుంచి తీసి ప్రభుత్వ స్కూల్లో వేసి అక్కడ బోధన ఇంగ్లీష్ మీడియం అంటారు, నిజానికి తెలుగు మీడియం స్కూల్స్లో ఉండే టీచర్స్కి శిక్షణా తరగతులు ఇచ్చి ఇంగ్లీష్లో బోధనా పద్ధతులు నేర్పించే ప్రయత్నం ఏదైనా చేశారా? కంటి తుడుపు చర్యగా కేవలం 18 రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వండి మీరు పిల్లకాయలకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పండి అన్నారు. నిజానికి ఏ పబ్లిక్ స్కూల్కైనా మనం వెళ్దాం, అక్కడ ఉండేటటువంటి టీచర్స్ని కలిసి మాట్లాడదాం, వాళ్ళు బోధించే విధానం ఎలా ఉందో పిల్లలతో కలిసి మనం కూడా కూర్చుని విందాం. అప్పుడు మీకు అర్థమవుతుంది నిజానికి ఆయన లక్ష్యం ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడం కాదు, తన అవకాశవాదాన్ని వినియోగించుకొని ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు ఎక్కువ చేసి ప్రైవేట్ స్కూల్ని దెబ్బగొట్టి 25% ఫ్రీగా ఇవ్వాలని
ఆ రూల్స్ ప్రకారం చెప్పి ఆ విద్యా సంస్థల్ని సమూలంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అలాగే ఎయిడెడ్ అంటే ప్రభుత్వ సహకారంతో నడిచేటటువంటి కళాశాలలు కానీ స్కూల్స్ కానీ ఒక్క స్ట్రోక్తో జాతీయం చేశాడు. ఇస్తే మాకు ఇవ్వండి, లేకపోతే మీకు మేము ఏమి ఇవ్వము, ప్రభుత్వం తరఫు నుంచి ఏమి రాదు, మీరే నడుపుకోండి అని వాళ్ళని నడి సముద్రంలో వదిలేశాడు. వాళ్ళు పాపం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది అర్థం కాకుండా గత 3 ఏళ్ళుగా తప్పించిపోతా ఉన్నారు. అలాగా విద్యా వ్యవస్థని చాలా వరకు దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. అలాగే మనకి వచ్చిన కొత్తల్లో రైతులందరికీ ఉచిత బోర్లు వేయిస్తా అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము కుసుమ్ యోజన. దానికి 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 40% మనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఆ 40% నిధులు లేక స్టార్టింగ్లో హడావిడిగా ఒక 10 బోర్ మిషన్లు అవి తీసుకొచ్చి కొన్ని దగ్గరలు వేసి ఆ తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసి రైతులను ఏమార్చింది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఆ స్కీమును కూడా నిధుల లేమితో సంపూర్ణంగా తీసేయడం జరిగింది. అలాగే జగనన్న కాలనీలు ఆయన పెట్టుకున్న పేరు. మరి దీనికి మొత్తం 3 లక్షల రూపాయలు డబ్బులు అయితే 60% అనగా 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ మిగతా 1,20,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మరి పేదలందరికీ ఇల్లు కట్టించేటటువంటి ఏర్పాటు చేయాలి. దాదాపు 30 లక్షల ఇల్లు కట్టాలని ఆయన ఆ రోజు ప్రామిస్ చేశాడు. మరి ఎంత మాత్రం రూపుదాల్చిందో మనమే చూసాం. ప్రభుత్వ భూములు ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అవన్నీ తీసుకొని వాటిల్ని లేఅవుట్లుగా వేసి దానికి కాంట్రాక్ట్లు ఇచ్చి దానిలో వారి సొంత మనుషులు సంపాదించుకునేట్లుగా చేసి మొదట నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 1.8 లక్షల్ని ఆ ల్యాండ్ అక్విజిషన్కి డెవలప్మెంట్కి ఖర్చు పెట్టేశాడు. ఇక వీళ్ళ వంతు వచ్చింది. దానికి ఆయన 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, మీరే కట్టుకోండి, డబ్బులు మేము ఇస్తాం. లేదు, మెటీరియల్ ఇస్తాము, మీరు కట్టుకోండి, మెటీరియల్ డబ్బులు ఇస్తాం. లేదు, మొత్తం మేము ఇది అని చెప్పి 3 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో ప్రజలు చాలామంది మీరే కట్టించివ్వండి అంటే ఈ రోజు కూడా అవి ఏ లెవెల్లో నిలిచిపోయి ఉన్నాయో ప్రతి కాలనీకి పోయి మనం ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ కూడా ఆయన మరి మడమ తెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు పాపం వాళ్ళకి జన్మలో అనుకోని ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే అదొక సేఫ్టీ, భరోసా. మా జీవితాలు ఇంకా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉంటాయి అనేటటువంటి ఘనమైన ఫీలింగ్. అదేవిధంగా మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా చక్కగా చదువుకుని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే నీకు ఇంకా తిరుగులేదు, వెనక చూసుకోవాల్సిన పని లేదంటారు. అలాంటిది గత 4 ఏళ్లుగా ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు బకాయిలు అలాగే ఉండిపోయాయి. అలాగే వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా తల్లిదండ్రుల వైద్యానికో పిల్లల చదువుకో పెళ్లికో దానికో దీనికో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి లోన్ పెట్టుకొని తీసుకునేటటువంటి అవకాశం వాళ్ళ డబ్బులే. అవి ప్రతి నెల కట్ చేసుకుని ఆ జీపీఎఫ్లో జమ చేసే డబ్బులు. దాన్ని మరి తీసుకునే అవకాశం ఉంటే దానికి లోన్ పెడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా లోన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. పాపం ఉద్యోగస్తులందరూ దీన్ని నమ్ముకుని వాళ్ళ ఇళ్లలో ఏదో అవసరమైనప్పుడు మరి ఏమీ చేసుకోలేక ఎవరితోనూ చెప్పుకోలేక గవర్నమెంట్ జాబ్ అంటే కూడా గ్యారంటీ లేదే అని అనుకునేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి అలాగే సినిమా రంగాన్ని ఎలాగ దెబ్బ కొట్టాడో చూసాం. కాంట్రాక్ట్లు బిల్లు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలను ఎలాగ నాశనం చేశాడో చూసాం. ఇలాగా 4 రూపాయలు సంపాదించే రంగాన్ని ప్రతి ఒక్క దాన్ని మైన్స్, మినరల్స్, శాండ్, లిక్కరు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, సినిమా రంగం, మరి కాంట్రాక్ట్ రంగం, ఇలాగ 4 రూపాయలు సంపాదించి వాళ్ళు తిరిగి ప్రజలకో లేకపోతే ఎలక్షన్లోనో ఖర్చు పెట్టే అవకాశం ఉంటే ఆ అవకాశం ఉండకూడదు, వీళ్ళ దగ్గర డబ్బులే ఉండకూడదు అనే లక్ష్యంతో కేవలం ఆయన దగ్గర మాత్రమే డబ్బులన్నీ పెట్టుకొని ఈరోజు ఎలక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఈ విషయాన్ని మరి ప్రజలందరూ గుర్తించాలి. అలాగే ఇప్పుడు అనుభవజ్ఞులైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చక్కగా సూపర్ 6 పేరుతో మరి మనకి ప్రజలకి మేలు చేసే విధంగా పథకాలు ప్రకటించడం జరిగింది. యువగళం కింద 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తానంటున్నాడు రాబోయే 5 ఏళ్లలో. అలా కాని పక్షంలో నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయల వృత్తి ఇస్తానంటున్నాడు. అలాగే ప్రతి రైతుకి కూడా పెట్టుబడి కింద ఏటా 20,000 రూపాయలు మరి వారు ఇస్తానని చెప్తున్నారు. అలాగే మహాశక్తి స్త్రీలకు సంబంధించి ప్రతి విద్యార్థికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నట్టు ఒక బిడ్డకు 15,000 కాదండి,
ఇంట్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఉన్నా కూడా అన్ని 15,000 రూపాయలు మరి స్త్రీలకు ఇచ్చేటటువంటి స్కీమ్ తీసుకొస్తున్నారు. అలాగే 18 ఏళ్ళు పైబడి 59 ఏళ్ల లోపల ఆడపిల్లలందరికీ, స్త్రీమూర్తులకి నెల 1,500 రూపాయలు మరి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆడవారికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా మన జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనో కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేటటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అలాగే బీసీ సోదరులకు అందరికీ సమూలంగా అన్ని ప్రక్షాళన చేసి అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు, అంటే ఇది కేంద్ర జలశక్తి మిషను ఘర్ ఘర్కో నాలా పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది గడిచిన గవర్నమెంట్లో. వాళ్ళు ఉన్న కనెక్షన్లు చూపించి ఆ డబ్బులు కూడా మింగేశారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు వస్తే కొళాయి లేని ఇంటికి ఖచ్చితంగా మంచినీటిని అందించే కొళాయిలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. అలాగే పేదల్ని ధనవంతులుగా చేసేటటువంటి ఒక మంచి ఆలోచన మరి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు. పేదల్ని సంపన్నులు చేసేదానికి 5 ఏళ్లలో ప్రస్తుతం వాళ్ళు ఏదైతే సంపాదించుకుంటున్నారో అంతకు రెట్టింపు చేసేటటువంటి చక్కనైనటువంటి పథకాన్ని కూడా రూపొందించారు. వృద్ధాప్య పెన్షన్ని ప్రస్తుతం ఉన్న 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ని 6,000 చేస్తున్నారు. మెగా డిఎస్సిని వచ్చిన మొదటి 3 నెలల్లోనే బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. చక్కనైన హామీలతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందరికి అత్యద్భుతమైన పథకాలతో వస్తున్న దానివల్ల మనందరి మీద ప్రస్తుతం ఉండేటటువంటి బాధ్యత ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి గుర్తించండి. అదేవిధంగా గూడూరు శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి మాజీ గూడూరు శాసనసభ్యులు, నా మిత్రులు, సోదరులు పాసం సునీల్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సహకరించాల్సిందిగా, అలాగే మిత్రపక్షాల అభ్యర్థి బీజేపీ తరఫున నిలుస్తున్నటువంటి వరప్రసాద్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిగా ప్రజలందరినీ ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడికి మా మీద ప్రేమతో తెలుగుదేశం కార్యకర్తలు, మరి జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమం నిర్వహించేదానికి చక్కనైన ఏర్పాటు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గూడూరు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఎన్డీఏ కూటమి యొక్క అభ్యర్థి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ యొక్క ఎన్నికల్లో భాగంగా రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో అభ్యర్థిగా మన నాయకుడు, మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీలో నిలుచున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి దివిపాలెం పంచాయతీ, గాంధీనగర్ ఏరియా నుంచి మన నాయకులు, గూడూరు శ్రీమంతులు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి ఒక హరిప్రసాద్ రెడ్డి గారు అనే హరిచంద్రారెడ్డి మా నాయకులు ఈరోజు గాంధీనగర్లో ప్రచారం మొదలు పెడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ, జనసేన మరియు ఇతర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రచారానికి పాల్గొనేదానికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ మహిళలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభిస్తాము. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నాయకులు హరిచంద్రారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన గాంధీనగర్ ప్రాంతంలో కూటమి అభ్యర్థి పాసం సునీల్ గారి విజయం కోసం ప్రచార నిమిత్తం ఈరోజు ఇక్కడ ప్రచారం ప్రారంభిస్తున్నాము. హరిచంద్రన్ నాయకత్వంలో ఇక్కడే మన స్థానికులు అందరి నాయకుల కృషితో ఈరోజు సైకిల్ గుర్తు మీద ఓటేసి సునీల్ అన్నను గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం రావడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రజల్ని వంచింది. రాబోయే రోజుల్లో ప్రజలు తమ ఆస్తుల్ని మనది అని నిరూపించుకునేదానికి కూడా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పేదల మీద గొంతు మీద కట్టని మీ అందరికి తెలియజేసుకుంటాను. ఎందుకంటే మన పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన స్వార్జితంతో వచ్చినటువంటి ఈ ఆస్తుల్ని మనది అని మనం నిరూపించుకోవాలనే అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ రాక్షస పాలన మీద ఒక ఆలోచించి రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం
ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వం వచ్చి దేశం ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మన తమ్ముడు హరిచంద్ర రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు రాబోయే ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. మొత్తం అన్ని విధాల అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నారు. టోటల్గా విద్యార్థులైతేమి మొత్తం అన్నిటికీ అలవాటు పడిపోయింది. గంజాయికి అయితేమి ఈ మామూలుగా అన్నిటికీ అలవాటు పడిపోయింది. కాబట్టి మనము రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మన పాషన్ సునీల్ కుమార్ని గెలిపించుకోవటం, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వరప్రసాదం గారిని గెలిపించుకోవటం, పైన ఎన్డీఏలో ఆయన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం గారు గెలిపించుకుంటే మనకు అన్ని పరిష్కారం అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి స్టార్ ప్రచారాలు అవసరం లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మా ఇంటి బిడ్డని చెబుతున్నారని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరెగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 22వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరెగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతని, ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారని తెలిపారు. వైసీపీ పార్టీకి సినీ స్టార్ల ప్రచారం అవసరం లేదని, ఎన్ని కూటములు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని తమ బిడ్డగా భావిస్తున్నారని ఆయన ఆశీస్సులతో వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మేరెగ మురళి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు, సుబాన్, అజీజ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో 31, 32, 33 వార్డులో నిన్న చాలా వరకు తిరిగారు మురళి గారిపై. ఈరోజు ఆ కొరవ నిలబడిపోయింది. ఇక్కడ కౌన్సిలర్ మన సుబాన్, తప్పటి అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, అలాగే నాగులు. ఇక్కడ చాలా ముఖ్యం మాకు షఫీ. నేను ఒక నిమిషం చెప్పేస్తే ఒక నిమిషంలో 20-30 మందిని ఎక్కువగా చేస్తాను. వాసు కానీ, రాజేష్ కానీ, రెడ్డి, వీళ్ళందరూ కూడా హార్డ్ కోర్ వైసీపీ. అంటే ఓదార్పు యాత్ర అప్పటి నుంచి కూడా మన ఇంట్లో ఆయన 3 రోజులు ఉన్నప్పుడు వీళ్ళందరూ చాలా సహాయ సహకారాలు అందించినాడు. వీళ్ళందరూ మీకు మీ నాన్నకి శ్రీరామరక్ష. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఇదంతా కూడా స్లమ్, బీసీ కాలనీ, ఇవన్నీ కూడా సరే టాక్స్ స్లమ్ ఏరియాలో 100 to 100%, 100% ఓట్ బ్యాంక్ తయారు చేసుకున్నారు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆ ఓట్ బ్యాంక్ మనం జాగ్రత్తగా చేయాల్సినంత ఏంటంటే ఎలక్షన్ నడపాలి. అంతవరకు బూత్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ చేస్తే దాదాపు పెద్ద మెజారిటీతో మేరకు ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. చాలా భారీ మెజారిటీతో గెలుస్తారు. రోజు రోజుకు పెరుగుతూ పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్. ఈ సందర్భంగా మరి ఆయన 28వ తేదీ రాపూర్లో కూడా పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నాడు. జనరల్గా ఎక్కడ కొద్దిగా వెనక ఉంటాయో ఆ నియోజకవర్గాలు అని మనం చెప్పారు. కాబట్టి మనం సేఫ్ జోన్లో పడిపోయాం గూడూరు. లేకుంటే గూడూరులో ఉండాల్సిన మీటింగ్ అది లేదు, గూడూరు చాలా సేఫ్గా ఉండాలని చెప్పి ఇప్పుడు రాపూర్లో నగరిస్తారు. నేను ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక స్టార్ క్యాంపెయినర్లు అవసరం లేదు. జనమే జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్లు. అందరికంటే ముందు నాయకుల కుటుంబం కంటే ముందు జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి, మన జగన్మోహన్ రెడ్డిని మనమే గెలిపించుకోవాలి, మన బిడ్డని మనం గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తున్నారు. మేమిచ్చే పాంప్లెట్ కంటే ముందు వాళ్ళ మాట జనాలందరికీ చేరుంది. మేము ఇప్పుడు వెళ్తుంటే మీరేంటయ్యా ఇప్పుడు వస్తున్నారు, మా వాళ్ళు ఎప్పుడో మాకు వచ్చి చెప్పేశారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో సొంత బిడ్డగా నమ్మారు, సొంత బిడ్డను చేసుకొని చాలా కాలం అవుతుంది. ఈరోజు ఎన్ని కూటములు వచ్చినా, ఎన్ని జెండాలు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా ఆ బంధాన్ని ఎవరు విడగొట్టలేరు. ఆ బంధాన్నే బంపర్ మెజారిటీతో ప్రతి ఒక్క క్యాండిడేట్ని గెలిపించి, ముఖ్యంగా గూడూరుని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలనుకుంటున్నారు. కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరెగ మురళి గారి యొక్క తనయుడు రేవంత్ చక్రవర్తి యొక్క సారథ్యంలో పెద్దలు సోదర సమానులు నాసిర్ నాగులు గారి యొక్క నాయకత్వంలో
ఈరోజు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు 15 రోజులుగా ఈ గూడూరు పట్టణంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు అందరికీ అందుతూ అందరూ చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్య మీడియాలో చాలా చూస్తున్నాం. దాదాపు ఈ గూడూరు పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు. పెద్దలు గోపాల్ రెడ్డి గారి యొక్క నివాసం పక్కనే ఉన్నటువంటి బీసీ కాలనీలో దాదాపు ₹1 కోటి రోడ్లు కూడా మేమే నిర్మించాం. రాజా వీధిలో కూడా రోడ్లు మేమే వేయించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వేయించామే తప్ప. ఎంపీ మరియు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీలో నిబద్ధతగా పనిచేశామని, అయినా వైసీపీ పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని, ప్రజాసేవ కొరకు బీజేపీ పార్టీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నామని ప్రజలు ఆదరించాలని బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరు హరిజనవాడ మరియు అరుంధతీయవాడలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ప్రచారం నిర్వహించారు. ముందుగా మాతమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలను కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు పలు సమస్యలు ఆయనకు తెలియజేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎంతో నిబద్ధతగా ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశామని, అయినా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని, ప్రజలతో ఉండాలని కోరుకుంటూ బీజేపీ పార్టీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్, ఎంపీగా నన్ను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సమస్యలని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో నాయకులు శ్రీనివాసులు రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శివకుమార్, శ్రీకిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని ఏ రోజు ధిక్కరించలా, వారిని ఎంతో గౌరవించి వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కొరకు 12 సంవత్సరాలు కృషి చేశా. ఎంపీ పదవి రాజీనామా చేశా, నిరాహార దీక్షలు చేశా. ఏ కారణం లేకోకుండా అసూయతో ఒక దళితుడు నాయకత్వం ఉండకూడదనే ఉద్దేశంతో మొదటిసారి ఎంపీ నుంచి కారణం లేకోకుండా ఎమ్మెల్యే పంపించి, ఎమ్మెల్యే నుంచి కూడా చివరికి ఒక నామినేటెడ్ పోస్టులు పంపించాలని చెప్పి వాళ్ళు దురుద్దేశంతో ఉండడంతో నేను వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి రావడం జరిగింది. చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నేను దళితుల పక్షపాతం తెలియజేస్తూ దళితుల్లో నాయకత్వాన్ని ఏమాత్రం ఎదగనివ్వడు. 29 మంది వైఎస్ఆర్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఉంటే 27 మంది మార్చిన వ్యక్తి. అది ఎంత బాధాకరం అంటే తప్పు చేయని వ్యక్తులను కూడా అందరిని మార్చేశాడు. అంటే ఏ ఒక్క దళితుడు అభివృద్ధి కూడా, నాయకత్వ అభివృద్ధి ఓర్వలేడు, చూడలేడు, ఇష్టపడడు. అనుభవంతుడిని, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిన వ్యక్తిని, అన్ని విధాలు అండగా ఉన్న వ్యక్తిని. అప్పుడు నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నా అనుభవాన్ని, నా సమర్థతని, నా పట్టుదలను ఆదరించి రేపు మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తు మీద ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున, అలాగే సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ గారు నిలబడుతున్నాము. మా ఇద్దరిని కూడా ఆదరించండి. ఇద్దరం కలిసి సమర్థవంతులం, ఎవరి పీట వారికి వేస్తాము. బడుహ బలహీన వర్గాలకు కావలసిన సంక్షేమం అందజేస్తాము. అగ్రకులాల వారికి కావలసిన అభివృద్ధి చేసి చూపిస్తాము. చిల్లకూరు గ్రామంలోని శంకర గిరిజన కాలనీలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఇక్కడ నివసిస్తున్న గిరిజనుల సమస్యలను వైసీపీ పాలనలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని శంకర గిరిజన కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు మండలం కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని శంకర గిరిజన కాలనీలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలోని ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త అయిన పాషం సునీల్ కుమార్ను మార్గం గెలిపించారని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన కాలనీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వంలో వాటిని పరిష్కరించలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ కాలనీలో అభివృద్ధి పనులు జరిగాయని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని స్థానికులు తనకు తెలిపినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ
పార్టీ అధికారంలోకి రాగానే కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు అని చెప్పడం జరిగింది. ఇంకా సమస్యలు అయితే వాటర్ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉందాక ఇక్కడ పక్కన చెరువు ఉంది, ఆ చెరువు కూడా ఎండిపోయింది. ఇక మాకు నీళ్ళు వచ్చే సమస్య కూడా లేదు. అప్పుడైతే తెలుగుదేశం హయాంలో తెలుగుగా వాటిని వదిలేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వదలక నీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా ఎన్నో సమస్యలు ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ సమస్యలతో ఎంతోమంది బాధపడుతూనే ఉన్నారు. ఆయన ఇచ్చే 1500తో ఆయన అన్నీ చేసేసాను, అన్నీ పట్టేశాను, అన్ని పథకాలు ఇచ్చేసానని ప్రగల్భాలు చెప్తూ ఇలా ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ కానీ ఇట్లాంటి కార్పొరేషన్ నుంచి అప్పట్లో ఎంతోమందికి లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ లోన్స్ కూడా తీసేసి వాళ్ళని ఆ విధంగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉందని చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా ఈ కనీస వసతులైనటువంటి రోడ్లు, డ్రైన్స్, లైట్స్ కూడా వేయలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ ప్రభుత్వానికి మనం అందరం కలిసి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైనటువంటి ఓటుని మీ అందరూ సైకిల్ గుర్తుకు వేసి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాదరావు గారికి పూ గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నానాజీ సార్ గారి, పటాబన్నం కానీ, రామచంద్రన్ కానీ, ముఖ్యంగా ఇక్కడ వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సైకిల్ తెలుసు కదా మీరు రెడీగా నీళ్ళు పోతే వాళ్ళు గొడవ నీళ్ళు కేడకుండా మీకోసం వచ్చింది. దగ్గర మేము ఎక్కడ తెచ్చుకున్నాం, మేము పేదవాళ్ళు ఆ కూడా పూజ చేసుకుని బతికేవాళ్ళని. ఇప్పుడు రాజ్యానికి ఇదంటే మేము ఎక్కడ చేయాలి? ఎవరు మన రోడ్డే లేదు, ఏమీ లేదు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం తెలుగుదేశం భార్య వచ్చారు, మిస్సెస్ సైకిల్ గుర్తు కోట్ వేస్తున్నాను, గెలిపించుకోవాలా. ఈ రోడ్డు తిరుపతి జిల్లా గూడూరు తిరుపతి రైలు మార్గంలో శ్రీకాళహస్తి పట్టణం సమీపంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆకాష్ అనే 40 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయి మృతి చెందాడు. రైల్వే పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాలాకోట్ ప్రాంతానికి చెందిన ఆకాష్ చెన్నై నగరంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతడు సహచరులతో కలిసి రైలులో చెన్నైకి వెళుతుండగా తిరుపతి రైలు మార్గంలో శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో నిద్రమత్తులో ప్రమాదవశాత్తు ఆకాష్ కాలు జారి రైలులో నుండి క్రింద పడిపోయి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామానికి చెందిన 38 సంవత్సరాల వయసు కలిగిన పెంచలమ్మ చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మనుబోలు మండలం కాగితాలపూరు పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామానికి చెందిన పెంచలమ్మ ఆమె కుమారుడితో కలిసి మోటార్ సైకిల్పై స్వగ్రామానికి వస్తుండగా చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మనుబోలు మండలం కాగితాలపూరు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ మోటార్ సైకిల్ను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోవడంతో పెంచలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని మనుబోలు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓటు అడిగే అర్హత లేదని సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మనుబోలు మండలంలోని నాయుడుపల్లి, రాజబోలుపాడు గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాలనలోనే అభివృద్ధి జరిగిందే తప్ప వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, కావున ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను 2024కి పూర్తి చేసే ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే ఓట్లు అడగను అని చెప్పాడు. మాట మీద నిలబడతాడా? లేదు చెప్పు. నువ్వు ఎన్ని విధ్వంసాలు తప్ప ఎప్పుడైనా మంచి పని చేసావా? ఒక్క మంచి పని చేసావా? ఇక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేశావు, అక్కడ దక్షిణ కాలువ మిగిలిన 3 గ్రామాలకు ఆపేసేసావు, అక్కడ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తరిమేశావు, 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. నువ్వు ఒక పరిశ్రమ తేలా, ఉన్న పరిశ్రమలు ఎత్తేసావు. మా టైంలో 96లో కృష్ణపట్నం పోర్టు శంకుస్థాపన జరిగి బాబు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ప్రారంభమైంది. అట్లా కిసాన్ క్రాఫ్ట్స్ పరిశ్రమ మా టైంలో వచ్చింది. వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో పరిశ్రమలు మా టైంలో వచ్చినాయి. మీరు ఏం చేసావో చెప్పు. ఉన్న వాళ్ళని తరిమేసి 10,000 మంది పొట్టగుట్టినోడివి నువ్వు. నీకు మాట్లాడే అర్హత, నీకు పోటీ చేసి ఓటు అడిగే అర్హత నీకు లేదు. నీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఓట్లు అడిగే అర్హత నీకు లేదు. ఒకసారి కల్తీ మద్యంతో చంపావు మనుషుల్ని, మళ్ళీ ఇప్పుడు మద్యం డంప్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇటువంటి ఘోరమైన నీచమైన నేర చరిత్ర ఉండేవాడు ఎవరు లేడు. దురదృష్టకరం. ఏ ఓట్లయితే నువ్వు అడుగుతావో ఆ ఓట్లలో సచ్చినా పర్వాలేదు, నీ 10 రూపాయల ముందు కల్తీ మద్యం తెచ్చి పంచే నైజం నీది, ఆ నైజం నీది. అందుకని ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఓకే, మన లింగారెడ్డిపల్లికి వచ్చి నేను ఆ మాట చెప్పలేదు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చక్రస్నాన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు కోనేటిమిట్ట శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేష అలంకరణలు ఏర్పాటు చేసి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ సంవాదం, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నాపన, తిరుమంజనం, స్వామివారి కోనేరులో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సరే, ఏదో ఒకటే ఆనందం కోసం మా కొట్టారు అది అని చెప్పారు. మా మమ్మల్ని చూడకపోతే మీరు చూడకపోతే అలా వచ్చారు. మమ్మల్ని మీరు ఎదురుగా మాట్లాడకుండా ఇంకో విధంగా మా స్వామివారిని ఎక్కమరుస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అక్కడికే అడిగారు కదా. మీరు బాగా మా ఒక ఓ మరో హరి మా స్వామివారి ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఒక ఋషుడు ఆచార్య మా స్వామి రూపం ఏంటంటే
నమోస్తు భగవాన్ మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కొలిచితిమయ్యా నిన్ను స్వామి,
కోరిన వరాలిచ్చే మా స్వామి కొలిచితిమయ్యా నిన్ను ఓ స్వామి కోరిన వరాలిచ్చే మా స్వామి అవధూత ఓ వెంకయ్య అవధూత ఓ వెంకయ్య ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.